వెల్కమ్ టు సింహపురి సంగతులు. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఈరోజు వీడియో విషయానికి వస్తే వర్మ ఎక్కడ చూసినా కూడా వర్మకు సంబంధించి వర్మ భయపడి పారిపోయారను, వర్మను పోలీసులు వర్మపై నమోదైనటువంటి కేసుకు సంబంధించి మొత్తంగా కూడా వైరల్గా మారిపోయింది. అయితే వర్మ దీనికి సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు. నిన్నైతే 2 నిమిషాల నిర్విగల వీడియో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా 9 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. అసలు ఆయన మీద ఏం కేసు నమోదైంది ఏంటి అనేటువంటి పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే, నారా చంద్రబాబు నాయుడు అంటే ఆనాటి మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం, అలాగే ఈ ప్రస్తుత డిప్యూటీ సీఎం నాటి జనసేనాని పవన్ కళ్యాణ్ మీద, అలాగే ప్రస్తుత మంత్రి నారా లోకేష్, నాటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి కేసు అన్నమాట ఇది. దీనివల్ల మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరైతే ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసులు 19వ తేదీ విచారణకు రమ్మని చెప్పి ఒకసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 19వ తేదీ రాలేదు. దాని తర్వాత వారం రోజులు గడువు కోరడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన విచారణకు హాజరు కాని నేపథ్యంలో ఇప్పుడైతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్కు ఆయన అప్లై చేసి ఉన్నారు. అయితే పిటిషన్కు అప్లై చేసిన పక్షంలోనే ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. అసలు ఈ వీడియోలో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. నేను మంచం కింద దాక్కునేటువంటి వ్యక్తిని కాదు అని చెప్పి వర్మ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరికి భయపడేటువంటి వ్యక్తిని కాదు, తన నైజం అది కాదు అని ఆయన స్పష్టం చేస్తూ వీడియో పెట్టారు. సంవత్సరం కింద పెట్టినటువంటి ట్వీట్లకు ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి అని కూడా ఆయన తన వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకసారి అందరికీ గుర్తుకొచ్చే విధంగా, అంటే ఇప్పుడు అందరికీ కూడా అంటే ఒకేసారి అందరికీ గుర్తుకొచ్చిందా ఈ విషయం? గతంలో జరిగిన ఒక 1 year బ్యాక్ జరిగినటువంటి విషయం. అంటే మొత్తంగా ఆయన మీద 9 కేసుల వరకు నమోదు కావడంతో ఆయన ఈ ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. అభిప్రాయం తెలియజేస్తే కేసులు పెడతారా అని కూడా ఆయన ఎదురు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే మొత్తం 50 కోట్ల మందిపై కేసులు పెట్టాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతినిత్యం ఎంతోమంది తమ భావాలు వ్యక్తీకరిస్తూ ఉంటారు. అంత మాత్రం చేత కేసులు పెడతారా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, దీనికి సంబంధించి ముందు ప్రజలకు అవగాహన కల్పించండి, తెలియజేస్తే దాని ప్రకారమే నడుచుకుంటాం కదా, ఇప్పుడు వచ్చి కొత్తగా మేము కేసులు పెడతామంటే ఎలా అనేది ఆయన ప్రశ్న. 90% మంది ఇలాంటి కేసులు కనుక పోలీసులు పెడుతూ పోతే 90% మంది జైల్లో ఉంటారు. వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది అని కూడా ఆయన మీడియా ద్వారా, అంటే తన విడుదల చేసినటువంటి ఆర్జీవీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆయన విడుదల చేసినటువంటి వీడియోలో తెలియజేయడం జరిగింది. అలాగే ఎంటర్టైన్మెంట్ కోసం థంబ్నైల్స్ మీ ఇష్టం, ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకైతే అభ్యంతరం లేదు, నా మీద ఎలాంటి థంబ్నైల్స్ పెట్టినా కూడా నేనైతే ఎలాంటి కేసులు పెట్టను అని కూడా ఆయన చెప్పారు. ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు, ఇది పలానోడికో ప్రాబ్లం జరిగిందని ఈరోజు ఎవరు కూడా వదిలేయబాకండి. అలా చేస్తే ఏంటంటే మొత్తానికి మీ తరకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది అంటూ ఫైనల్గా ఇది ప్రజల మీదే రుద్దేసి ఆయన ఇది అందరి ప్రాబ్లం అంటూ ముగించేశారు మొత్తానికి. సో దీని మీద అంటే రాజకీయ నాయకులు ఇప్పుడు తీసుకుంటే రాజకీయ నాయకుల మీద అంటే వీరందరి మీద సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని చెప్పేసి 6 బృందాలుగా విడిపోయినటువంటి పోలీసులు తమిళనాడు, కేరళ, హైదరాబాద్ ఈ 3 ఏరియాల్లో కూడా గాలిస్తూ ఉన్నారు వర్మ కోసం. మరి వర్మ ఎక్కడున్నారు అనేది తెలియదు. ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారనమాట. మొత్తానికి ఇదనమాట. సో వర్మ చేయడం కరెక్టేనా? వర్మ సంధించినటువంటి ప్రశ్నల మీద మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏ వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడం అనేది కరెక్టేనా? ఇది కూడా మీరు గమనించి దీని మీద కూడా కామెంట్స్ చెప్పండి. ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్ మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. సింహపురి సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.